లాస్ట్ వీడియో తీసి 45 days అయింది. సో నేను మొక్కలు ఎలా ఉన్నాయో తీద్దామని వచ్చాను. సో ఇవి బెండకాయలు కాస్తున్నాయి. ఇక్కడి నుంచి కాయ కట్ చేసి లీవ్ని కూడా ఈ ఆకును కూడా కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మొక్కకి బలం ఉంటుందని. సో లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కంపేర్ చేస్తే మొక్కలు బాగానే పెరిగినాయి. బెండకాయ మొక్కలు ఒక 20 pieces వరకు ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానిలో రెండు కాస్తున్నాయి. అవి ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. నేను ఆల్రెడీ కోసాను, నిన్న కొన్ని కోసాను. సో ఎవ్రీడే కొయ్యాల్సి వస్తుంది. అండ్ ఇది బీరకాయ పాదు చాలా వైల్డ్గా పెరిగిపోతుంది. ఎరువు అనేది ఏమి ఉండదు. ఈ స్పాట్లో 2 మొక్కలు ఉన్నాయి. 2 మొక్కలకి 2 కాయలు ఉన్నాయి. రేపు కట్ చేస్తాను. ఇవి ఎన్నో పెద్దగా అయితేనే కట్ చేస్తున్నాను. డైలీ వస్తాను. ఇది పొట్లకాయ పాదు, పిందులు చాలా ఉన్నాయి. కనిపించిందా పొట్లకాయ పిందిది? అంటే చిన్న సైజు పొట్లకాయలు ఎక్కువ కాస్తాయి అన్నమాట. చిన్నగా కాస్తా ఎక్కువ కాస్తాయి. ఇది గోంగూర కట్ చేశాను ఈరోజు. యాక్చువల్గా గోంగూర పప్పే చేస్తున్నాను. 2 days అయింది కట్ చేసి. ఆకులు ఇంకా అప్పుడే వచ్చేసింది మెల్లగా. గోంగూర అయితే చాలా ఎక్కువ దొరుకుతుంది. కాకరకాయలు మీకు నోటీస్ చేస్తే ముక్కుపోయినా కూడా కోయలేదు. నేను మూలకెళ్ళి కోయలా. సో ముక్కుపోయినాయి. ఇక్కడ 2 బెండకాయలు పువ్వులు ఉన్నాయి. ఈ చెట్టుకు ఒక కాయ ఉన్నాయి. చిక్కుడుపాదు ఫ్లవర్స్ బాగా కాస్తుంది. బెండకాయ, పొట్లకాయ, అక్కడ కాకరకాయ, బీరకాయ మొక్కలు ఉన్నాయి. గోంగూర ఇంకేమున్నాయి. దోసపాదు కూడా కాయలు కాస్తుంది. ఇంకా లాస్ట్ ఇయర్ కాయలే డీప్ ఫ్రిడ్జ్లో అలా ఉన్నాయి మాకు. అదే గోంగూర కట్ చేశాను కదా, 2 days అయింది కదా. అది ఇక్కడ బెండకాయ ఉంది, కట్ చేస్తా. కనిపించిందా? చాలా చిగురు ఉంటుంది. ఓకే, అక్కడ కాయ కట్ చేసాం కాబట్టి లెట్ మీ పిక్ ఇట్ అప్. దోసకాయలు చూపిస్తా. దోసకాయ కనిపించిందా? దోసకాయలు పిందులుగా ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇలాంటివి పిందులు. చాలా పెద్దగా పెరిగిపోతుంది దోసకాయ పాదు కూడా. ఇది మింట్. అక్కడే పుచ్చకాయ పాదు పెట్టా. పుచ్చకాయ పాదుని దోసకాయ పాదు తొక్కేసినట్టుంది. అంటే అది ఎక్కువ పెరిగిపోయి ఇది పెరగట్లేదు పుచ్చకాయ పాదు. ఈ మొక్క, ఈ బెండ మొక్క, దీనికి పిందులు ఉన్నాయి. రేపు మళ్ళీ రావాలి. రేపు మళ్ళీ వచ్చి పోయాలి. నేను బెండ మొక్కలు చాలా పాతాను కదా అని ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఎందుకులే అని కొన్ని మొక్కలు వదిలేసా. మా పాప బలవంతంగా అమ్మా నాటమ్మా, పెరుగుతాయమ్మా, దే డిజర్వ్ టు లివ్ అమ్మా అంది. సరే అని నాట. వాటర్ కూడా సరిగ్గా పోయలేదు దీనికి. చూసారా, అన్నిటికన్నా ఈ మొక్కే స్ట్రాంగ్గా ఉంది. దట్స్ వాట్. నేను అదే చెప్తాను మా బాబుకి. ఇక్కడ బెండకాయ ఉంది, కట్ చేస్తా. ఇంకా చూసారా మొక్కకి ఇంకా పిందులు ఉన్నాయి. కింద పడింది, వాష్ చేసేస్తాను. కట్ చేసేస్తున్నాను. ఓకే, ఇంకా ఇక్కడ 2 పిందులు ఉన్నాయి.
ముదిరిపోతున్నాయి బెండకాయలు. బట్ అది అయితే విత్తనాలు వదిలేస్తాను, లేకపోతే పులుసుకన్నా వాడచ్చు. ఆనపకాయ పాదు కూడా లేస్తుంది. 2 రకాల ఆనపకాయ పాదులు లేస్తున్నాయి. చూద్దాం ఏం కాయలు కాస్తాయో. బీరకాయ అయితే ఇంకా స్టార్ట్ అవ్వాల. మేబీ ఇంకో 10 or 20 days పడుతుందేమో. పువ్వులు అయితే పోస్తున్నాయి ఈవినింగ్ పూట ఎల్లో కలర్లో. వంకాయ మొక్కలు చూద్దాం. వంకాయ మొక్కలు అయితే పెరిగినాయి, పెద్దగా పెరిగినాయి. పిందెలు వేస్తున్నాయి, పువ్వులు ఉన్నాయి, పిందెలు వేస్తున్నాయి. బాగానే ఉన్నాయి వంకాయ మొక్కలు కూడా. 2 మొక్కలు యాక్సిడెంట్లుగా కట్ చేస్తారు మా హస్బెండ్ చూసుకోకుండా. ఇవైతే బాగానే పెరిగినాయి. దీంట్లో పిందెలు ఉన్నాయి, కనిపించట్లా. కనిపించిందా మీకు ఇక్కడ? ఇది పిండి చిన్నగా. అలాగే ఆ 2 మొక్కలకు కూడా ఉన్నాయి. దీనికి పిందెలు వస్తున్నాయి. ఈ మొక్క ఎక్కువ కాయలు కాస్తుందంట, చిన్నదైనా సరే. ఈ విత్తనం ఇది కరివేపాకు మొక్క. సో నెక్స్ట్ టైం ఇంకో 20 days తర్వాత part 3 పెడతాను. ఎలా అయిందో మీరే చెప్పండి కమెంట్స్లో మొక్కలు ఎలా పెరిగినాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.